ఎక్కడా ఖురాన్లో లేదని వక్ఫ్ బోర్డు చట్ట సవరణ అనేది న్యాయబద్ధమైంది అని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మా శారద ఆసుపత్రిలో వక్ఫ్ బోర్డు చట్ట అప్పుడు అయితే చాలా మంది వీళ్ళు ఎవరు మన ఉద్యోగం చేసుకోకుండా కొంతమంది ధనవంతులు అంతేకాదు 10,000 కానీ 10 ఈ సమావేశం కన్వీనర్ మనోహర్ రావు గారు, మరి మాజీ అధ్యక్షులు సదానంద రెడ్డి గారు, రమేష్ గారు, విజయలక్ష్మి గారు, రాములు గారు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా నమస్కారం. ఈరోజే కాదు, ఇంతకుముందే పార్లమెంట్లో అందరు కూడా ఈ వర్క్ బిల్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ పంచిపెట్టి చదువుకోమని ఎప్పుడో చదువుకున్నాము. కానీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ప్రతి బిల్లుకు ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్ ఉంటుంది. అంటే కారణాలు ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, దీంతో ఏం సాధిస్తారు. ఏ బిల్లు పెట్టినా కూడా బిల్లు ఉన్నది, బిల్లుతో సహా ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్, కారణాలు ఎందుకు బిల్లు పెట్టినారు, ఇవన్నీ కూడా తెలుస్తారు. కానీ ఆరోపణ ఎంతో ఉన్నది, దుష్ప్రచారం ఎంతో చేసింది. ఇది ముస్లింస్ వ్యతిరేకము, ఇది అసలు మా మతంలో మీరెవరు ఏలుపెట్టడు, మీరంటే బీజేపీలో ఎవరు ఏడు, ఇది బీజేపీలో ఏలుపెట్టలేదు, భారతదేశ ప్రభుత్వం ఏలుపెడుతుంది. అయినా కూడా భారతదేశ ప్రభుత్వం మా మతం సంబంధించిన అంశాలలో మీరెక్కడ వస్తారు, ఇటువంటి ముఖ్యంగా ఉన్నాయి. అండ్ ఇవెన్నో చర్చలు అవుతున్నాయి, ఎన్నో ఇష్యూస్ అలా. ముఖ్యంగా మన ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్ల కారణాలు ఏంటంటే, ముఖ్యంగా వర్క్ అనేది అన్నిట్లో ముఖ్యమైన కారణం. మన భారతదేశ ప్రభుత్వం ప్రకారంగా వర్క్ కింద ఆస్తులు ఉన్నాయి, 10 లక్షల కోట్లు ఉన్నాయి, 10 లక్షల ఎకరాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు 29 లక్షల ఎకరాలు ఉంటున్నారు, 30 లక్షల ఎకరాలు. తర్వాత అంటున్నారు ఏంటంటే భారతదేశంలో అన్నింటిలో ఎక్కువ భూమి ఉన్నదంటే అన్నింటిలో 3వ స్థాయిలో, అంటే ఆర్మీ, రైల్వేస్ తర్వాత వర్క్ ఉన్నది. కానీ కాదు, నంబర్ 1 వర్క్ ఉన్నది. ఎందుకంటే ఆర్మీ, రైల్వేస్ అంటే భారతదేశం ప్రభుత్వమే అయిపోయాయి. అయితే కానీ 10 లక్షల ఎకరాలు ఉన్నా కూడా దానికి వచ్చే అన్నది పోయిన ఏడాది ఏంటంటే 2023-24లో ఓన్లీ 168 కోట్లే వచ్చినాయి. దానికి వేలాది కోట్లు రావాలి. ఎవరికైతే లాభం కావాలో లాభం అయితే లేదు. దాన్ని వక్ఫ్ బోర్డు ఎవరి చేతిలో అయితే పకడ్బందీ ఉందో, ఎవరి చేతిలో అయితే వక్ఫ్ బోర్డు ఉందో వాళ్ళకి లాభం అవుతుంది. వాళ్ళు నాయకులు, రాజకీయ నాయకులు, ముస్లిం సమాజం అయితే లేదు. అదొకటి. ఇంకోటేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆందోళన వస్తలేదు, అండ్ వచ్చిన ఆందోళన చక్కగా వాడతలేరు ఈ రోడ్డు దాకా. తర్వాత మహిళలకు ఏమీ హక్కు లేదు వర్క్లో. తర్వాత వర్క్ను మిస్యూజ్ చేసి, అంటే దురుపయోగం చేసుకొని వేరే భూములు కూడా మామూలు
అప్పుడు మనకు వేరే వాళ్ళకి హక్కులే లేవు. ఈ కారణాలు ముఖ్యమైనవి. కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే ముస్లిం దాంట్లో మీరెవడో ఎలబెట్టేది. అయితే కానీ ఈ వాదన ఇప్పుడైతే లేదు. ఇప్పుడు టీవీలలో అవుతుంది, మా పార్లమెంట్ సెంట్రల్ హాల్ అవుతుంది, లోక్సభలో అవుతుంది, రాజ్యసభలో అవుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి నాన్ ముస్లిమ్స్ ఎట్లా పెడతారు, ఇవన్నీ కూడా అవుతున్నాయి. కానీ ఈ చర్చలు ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళ సంది అవుతున్నాయి. మనకి ఇప్పుడు తెలుస్తుంది, నాకు ఇప్పుడు తెలుస్తుంది, నేను ఇప్పుడు చెప్తున్నా. ఈ చర్చలు 12వ శతాబ్దంలో మొదలైంది. 12వ శతాబ్దం నుంచి నడుస్తున్నది ఈ వాదన. ఏం వాదన? వక్ఫ్ అనేది మతానికి సంబంధించిందా లేకుంటే సమాజానికి సంబంధించిందా? వక్ఫ్ అనేది ఇది రిలీజియస్ సబ్జెక్టా లేకుంటే స్టేట్ సబ్జెక్టా? ఈ వాదన 12వ శతాబ్దం నుంచి నడుస్తుంది. మొట్టమొదటి వక్ఫ్ అనే పదము ఖురాన్లో లేదు. ఖురాన్లో లేదు. వక్ఫ్ అనే పదము అది వక్ఫ్ అనేది అదేంటి? దానం ఇస్తుంది. ఖురాన్లో రాసింది ఏంటంటే ఇట్లా దానం ఇచ్చు మంచిది, పేదోళ్ళను అనాథలను చూసుకుంటేందుకు మీరు దానం ఇస్తే మంచిది అని వక్ఫ్ అనేది రాసిపోయింది. వక్ఫ్ తర్వాత చట్టాలలో వచ్చింది, తర్వాత సృష్టించింది. అయితే వక్ఫ్ అనేది ఖురాన్లో లేదు. అయితే 12వ శతాబ్దంలో ఈజిప్ట్ అనే దేశం, అప్పటి వరకు ఆ పాత రాజులు వెనుకట పిరమిడ్లు ఇవన్నీ కట్టిన వాళ్ళు మొదలు ముస్లిం దేశం అయితే దాన్ని పాలించిన వాళ్ళు మామ్లుక్ డైనాసిటీ అంటారు. మామ్లుక్ డైనాసిటీ పాలిస్తున్నారు. కానీ వాళ్ళు చాలా బలమైన రాజులు కాదు. అక్కడ వాళ్ళకంటే ఎక్కువ బలము మన మౌలాలకు, ముస్లిం మత పెద్దలకు ఉన్నది. అయితే వాళ్ళు అంటారు, మేము దేశాన్ని పాలిస్తున్నాము, వక్ఫ్ అంటే ఏంటి? ఎవరో దానం ఇస్తారు, జాయిదాయిలో ఏదో ఇస్తారు, దానికి ఆందాన్ వస్తుంది, ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులతోటి దేనికి వాడాలో ఉంటుంది, ఇవన్నీ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ అంతా రాజు ఇంకా గవర్నమెంట్ చూసుకోవాలి. వీళ్ళు అంటారు రాజు దీనికి సంబంధం లేదు, మత పెద్దలు చూసుకోవాలని. ఆడ మత పెద్దలు పెద్దగా ఉండేది. అయితే వాళ్ళే గెలిచి అయితే ఈజిప్ట్ కమ్యూనిటీస్ ఉండాలంట. ఈజిప్ట్లో వక్ఫ్ అంటే అది రిలీజియస్ సబ్జెక్ట్ అని ఏర్పడింది. దాని తర్వాత ఆటోమన్ రాజులు అంటే మన ఇస్తాంబుల్ టర్కీ రాజులు చాలా పెద్ద సామ్రాజ్యాలు. అంటే వాళ్ళు యూరోప్లో స్పెయిన్ నుంచి దాదాపు మన ఆఫ్ఘనిస్తాన్ వరకు వాళ్ళే పాలించారు. వాళ్ళు వచ్చి ఈజిప్ట్ని ఆక్రమిస్తారు. ఆక్రమించినాక చాలా పవర్ఫుల్ వాళ్ళు. ఆక్రమించినాక వీళ్ళు మత పెద్దలు అంటారు, మీరు దీని జోలికి రాదు, వక్ఫ్ జోలికి రాకని అంటారు. అయితే నథింగ్ డూయింగ్, ఇది సమాజానికి సంబంధించింది, ఇది భూములకు సంబంధించింది, ఇది రెవెన్యూకి సంబంధించింది, ఇది తప్పనిసరి గవర్నమెంట్ పాత్రనే ఉండాలని అంటారు. అప్పటి సంది టర్కీ నుంచి పాలించిన ప్రభుత్వం ఇక్కడ ఈజిప్ట్లో వాళ్ళ కిందికి వచ్చింది 12వ శతాబ్దం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి దేశంలో అంటే ముస్లిం యుక్త దేశాలలో వక్ఫ్ అనేది రిలీజియస్ సబ్జెక్ట్ కాదు, అంటే మతం పరంగా మతం సంబంధించింది కాదు, ముస్లిం సమాజానికి ఆస్తులకు సంబంధించింది. తప్పనిసరిగా ఇది ప్రభుత్వం కిందనే రావాలని అందరూ అంగీకరించి అట్లనే అమలుతుంది. ఎక్కడ? భారతదేశం కాదు, అన్ని దేశాలకు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, టర్కీ, మలేషియా, ఇండోనేషియా, లెబనాన్, ఇరాన్ అంతటా అట్లనే ఇది స్టేట్ సబ్జెక్ట్. అదే కాక ఒక్కొక్క దేశాలలో ఎట్లా చూస్తాం. అయితే ఎట్లున్నా చూద్దాం. దానికంటే ముందు అయితే ఇదైతే అర్థం అనుకుంటారు, మన ముస్లిం దేశాలలోనే వక్ఫ్ అనేది స్టేట్ సబ్జెక్ట్, రిలీజియస్ సబ్జెక్ట్ కాలేదు అందరూ. కానీ ఇప్పుడు తెచ్చిన చట్టంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా 3 అంశాల గురించి వాళ్ళు కొట్లాడతారు. ముఖ్యంగా ఒకటేమో సెక్షన్ 40 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ అంటారు. సెక్షన్ 40 అంటే సెక్షన్ 40
95లో 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ యాక్ట్ తీసుకొచ్చింది. దాంట్లో సెక్షన్ 40 అని ఉన్నది. దాని గురించి అది తీసేసింది మన కొత్త దాంట్లో. తర్వాత నాన్ ముస్లిమ్స్ ఎట్లా ఉండగలుగుతారు, మా ముస్లిం నాకు నాన్ ముస్లిమ్స్ ఎట్లా ఉండగలుగుతారు, వర్క్ బోర్డులు ఎట్లా ఉండగలుగుతారు, అది రెండోది. మూడోదేమో వర్క్ బై యూజర్, అంటే వర్క్ బై ఈ మూడు అంశాలనే కొట్లాట ముఖ్యంగా. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, తక్కినాయని అంగీకరిస్తారు. అయితే ఇది ఒక్కొక్కటి చూస్తాం. ఈ మూడే అంశాలు సెక్షన్ 40 వర్క్ యాక్ట్లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అదేంటంటే వర్క్ అయినా ఇది నా భూమి, నేను అమెరికా పోయి వచ్చిన అనుకోండి, మా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు నా దాంట్లో తీసుకున్నారు, లేకుంటే ఎవరో చుట్టాలు పాలలో పక్కింటోడో నా దాంట్లో కడి చేసుకుంటే నా భూమి అంటారు. లేదు నా భూమి అనుకుంటే ఎక్కడ పోతాం, కోర్టుకు పోతాం. ఫస్ట్ రెవెన్యూ పోతాం, సర్వే, తర్వాత సివిల్ కోర్టు పోతాం, హైకోర్టు పోతాం, సుప్రీం కోర్టు పోతాం. అంతేకాదు వాళ్ళు కూడా అనవచ్చు ఇది నా భూమి అని అనవచ్చు. అంటే ఎక్కడ పోవాలి, వాక్ కోర్టు దగ్గర ఫస్ట్ పోవాలి. లేదు నా భూమి అంటారు అనుకోండి, మళ్ళీ ఎక్కడ పోవాలి, వాక్ ట్రిబ్యునల్ పోవాలి. ఇక ట్రిబ్యునల్ చెప్పిందే ఫైనల్. నువ్వు కోర్టుకు పోరాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోరాదు, లేదా కట్టలు నాశన బాగా ఉండొచ్చు, ఏ డాక్యుమెంట్ ఉండొచ్చు, అవన్నీ చదవకుండా ఇలా వాక్ బోర్డు ఇక్కడ వాక్ ట్రిబ్యునల్ ఫైనల్. నువ్వు సివిల్ ఇప్పుడు అడ్వకేట్ గారు ఉన్నారు మా పక్కన, ఏ దానికన్నా సివిల్ కోర్టు పోవాలి, సివిల్ కోర్టు తర్వాత హైకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు. అది ఎవరు చెప్పారు? ఇట్లా మన ప్రజాస్వామ్యాన్ని అట్లే ఉండాలని అంబేద్కర్ గారు రాశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకటే, హైకోర్టు, సివిల్ కోర్టులు వీళ్ళే ఆ రాజ్యాంగాన్ని ఇంటర్ప్రెట్ చేసి రాజ్యాంగం ప్రకారంగా ఈ సుబూతుల ప్రకారంగా ఈ భూమి నాదే, లేకపోతే ఈ భూమి ఆయనదే, లేకపోతే ఈ భూమి వర్క్ భూమి అని చెప్పేది అధికారం వీళ్ళకే ఉంటుంది. అంతే కదా. అంటే సెక్షన్ 40 ఏమంటుందంటే వర్క్ ట్రిబ్యునల్కు చట్టం కంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటే రాజ్యాంగం కన్నా పైన పెట్టింది. న్యాయమా? అన్నిట్లా ప్రధానమైన డాక్యుమెంట్, అన్నిట్లా చట్టాలు అమలు చేసేది ఎవరు? సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు కంటే ఎక్కువ, రాజ్యాంగం కంటే ఎక్కువ హక్కులు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఇచ్చింది. దేనికి? దేని ఏ అంశం, ఏ పాయింట్ ప్రకారంగా సెక్షన్ 40 ఆఫ్ 1995 వర్క్ యాక్ట్. మళ్ళా వాళ్ళు ఇంత పుస్తకం పట్టుకొని తిరుగుతారు, మీరు రాజ్యాంగానికి వ్యతిరేకము, మీరు రాజ్యాంగం వ్యతిరేకం. రాజ్యాంగం వ్యతిరేకం ఎవరు? సెక్షన్ 40 ఆఫ్ ద వర్క్. అది ఏం చేయాలి? దాన్ని చెప్పి చెత్తకుంటుంది పడేయాలి. ఈ ప్రభుత్వం వేరే వాళ్ళకి ధైర్యం లేకపోతే, ఈ ప్రభుత్వం కరెక్ట్ టైం ధైర్యం కాదు ఇది చేయాలి అని ప్లాన్ ఉండే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. అండ్ దాన్ని తీసుకొని తీసేసింది. ఆ సెక్షన్ 40 మొత్తం తీసేసింది, చెత్తకుండీలు పడేసింది. ఇది కరెక్ట్. ఎందుకంటే ముస్లిం దేశాలలో కూడా వాళ్ళ ముస్లిం దేశాలు మా దిక్కు సూచన అవుతున్నారు. ముస్లిం దేశాలకు కూడా వర్క్ బోర్డు అంత హక్కులు లేవు. అండ్ ముస్లిం దేశాలే కాదు, వర్క్ నాన్ ముస్లిం దేశాలలో కూడా ఉన్నాయి. ఉదాహరణగా ఇండియాలో, శ్రీలంకలో, మళ్ళీ నేపాల్లో, ఇక్కడనే కాదు సింగపూర్లో కూడా ఉంది. అది ముస్లిం దేశం కాదు. ఇదే కాదు, కొన్ని తెల్లవ దేశాల్లో కూడా ఉంది వర్క్ బోర్డ్స్. ఎక్కడ? స్పెయిన్లో, బెల్జియంలో, ఇంగ్లాండ్లో దగ్గర, ఇటలీలో ఉన్నది, కొంచెం ఫ్రాన్స్ ఉన్నది, క్రొయేషియా ఉన్నది. అంటే ముస్లిం దేశాలలో ఉంది, నాన్ ముస్లిం దేశాలలో ఉంది, యూరోపియన్ దేశాలలో ఉంది. ఎక్కడ కూడా వర్క్ అంటే రాజ్యాంగం కింద, సుప్రీంకోర్టు కింద, హైకోర్టుల కింద, సివిల్ కోర్టు కింద ఈడ నెత్తిలో పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు అట్లా చేసింది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు చేసింది? కానీ ఎప్పుడైతే చేయాలి? అప్పుడు ఎందుకు చేసింది? కరెక్ట్ మీరు అన్నది. ముస్లిం ఓట్ల కొరకు, ముస్లింల ఓట్ల కొరకు
కానీ అప్పుడే చేసింది ఇంతకు నేను. ఎందుకంటే 91 పివి నరసింహారావు గారు చాలా గొప్ప వ్యక్తి. మా నాయనకు తాతకు తెలుసు, నేను కూడా ప్రత్యేకంగా కలిసిన, నేను అప్పుడు అమెరికాలో వచ్చినప్పుడు కలిసిన చాలా గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. టైంగా ఎన్నో గోళ్ళు జరిగినాయి, హిందూ ముస్లింలు అయ్యి ప్రత్యేకంగా దీని గురించి గోల తగ్గితే అప్పుడు ఆయన అన్నాడు, నిజంగానే బాబ్రీ మసీద్ దగ్గర ఇది ఉంది, ఏది బాబ్రీ మసీద్ దగ్గర ఇప్పుడు ఉంది అని అన్నాడు. అండ్ అప్పుడు ఎంతోమంది వచ్చి బాబ్రీ మసీద్ కూలగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ చరిత్ర చూస్తే వాళ్ళు ఇద్దరు వల్ల ఇద్దరిని ఓట్ బ్యాంక్గా చూసేది. అండ్ వాళ్ళు ఎప్పుడైనా పెద్ద కులాలు పాలించేది, వాళ్ళ చేతి ఉండేది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రమైనా వేరే రాష్ట్రమైనా కానీ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఆధారపడేది దళితులు ఇంకా క్రిస్టియన్స్. అంటే వాళ్ళ జేబులు ఉన్నారన్నమాట, వాళ్ళ జేబులో ఓట్ బ్యాంక్ ఉన్నాయి, వాళ్ళ ఖాతాలోనే ఈ ఓట్ బ్యాంక్ 60 ఏళ్ళు 40 ఏళ్ళు అప్పటి వరకు. 92 డిసెంబర్లో ఎప్పుడైతే బాబ్రీ మసీద్ కూలిపోయిందో అప్పుడు వీళ్ళందరూ దూరమైనకి ఏమైందో. నితీష్ కుమార్కు ముస్లిమ్స్ ఎక్కడ పోయినారు? నితీష్ కుమార్కు, లల్లు యాదవ్కు, లేకుంటే అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్ ముస్లిమ్స్ అందరూ పార్లమెంట్ కాంగ్రెస్ నెత్తి కొట్టుకున్నారు. ఏం చేయాలి? అందుకే వాళ్ళను మెప్పిస్తానికి ఒప్పిస్తానికి నెత్తి మీద పెట్టుకొని వాళ్ళకి రాజ్యాంగం కంటే ఎక్కువ హక్కులు ఇచ్చింది సెక్షన్ 40 ద్వారా మన భగవద్గీత. కరెక్ట్గా చేసింది, కరెక్ట్ చేసింది కదా. సెక్షన్ 40 ఎవరు అనుకుంటున్నారా? ఇది ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా దీని మీద కొట్లాడలేదు. ఆయన బ్యారిస్టర్, ఆయన న్యాయవాది, ఆయన ఒకటే పాయింట్ మీద కొట్లాడలేదు. కొంచెం ఇంతో అంత చదువుకున్న ముస్లిమ్స్ కూడా సెక్షన్ 40 ఉండాలని అన్నారు. కానీ ఇక వీళ్ళు ఏదో దుష్ప్రచారం పెంచాలి. అయితే 3 సెక్షన్ 40 ఒకటి మీరందరూ అగ్రిమెంట్ కదా. ఇంకోటేమో నాన్ ముస్లిమ్స్ వక్ల ఉండాలా వద్దా. వాళ్ళు అంటారు, మీ తిరుపతి దేవస్థానం తిరుపతిలో పెడితే మీరు ఓకేనా? మీ గుడ్లలో మేము తిరుపతిలో గొడ్లో పెడితే ఓకేనా అంటారు. అసలే ఓకే కాదు, ఒప్పుకుంటారా? ఒప్పుకోము. మళ్ళీ మేము పక్కోట పెడుతుండ్రు. అరే బేకో, మన గుడిని పక్కోటితో పోలవద్దు, మన గుడిని మీ మసీద్తో పోలవద్దు. మేము అంటున్నావా మీ మసీద్లో హిందువులను పెట్టుకోమని, మీ మసీద్లో నాన్ ముస్లిమ్స్ పెట్టుకోమని అంటున్నావా? అంటలేదు. అంటే తెలుసు అక్బర్ అసదుద్దీన్ ఆయన న్యాయవాది, మంచిగా తెలుసు. కానీ నాతో మాట్లాడతాడు, అక్కడ చాలా మంచి మాట్లాడతారు, మంచి వ్యక్తి కూడా అయినా. కానీ కొందరు పైసలు పిచ్చి, ఓట్లు పిచ్చి, ఓట్ బ్యాంకులు పిచ్చి ఇక్కడ వచ్చి మైక్ పట్టుకోగానే, హైదరాబాద్కి వచ్చి మైక్ పట్టుకొని అబద్ధాలు, బూతులు, చట్టానికి విరుద్ధం ఉన్నాయి అన్ని చెప్తాడు. ఎందుకంటే ఆయన ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి. ఆయన స్పీచ్ ఇస్తే ఇక తాలియా బజా ఇది అది అంటారు తెలిసే. అయితే నాన్ ముస్లిమ్స్ వెల్ఫేర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో పోవాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ గుడ్లన్నీ గవర్నమెంట్ కింద లేవు, పైసలు మనకి గవర్నమెంట్ పోయి మళ్ళీ గవర్నమెంట్ మనకి ఇస్తుంది. యాక్చువల్లీ బిడ్డ అట్లా చేయాలి, మీ రోగం దొరుకుతుంది. మస్జిద్ అందరూ మొత్తం గవర్నమెంట్ పోయి మళ్ళీ వాళ్ళ మస్జిద్లో పోవాలి. సమాజానికి కాదు, మస్జిద్కి పోవాలి, గుడికే రావాలి. కానీ గవర్నమెంట్కి ఏమైనా మన దాంట్లో గవర్నమెంట్ ఏళ్ళు పెడితే పర్వాలేదు. అంటే అది మన గుడ్లల్లా, మన గుడి అందానిలా, మన మస్జిద్ అందాన్ని ఏం పిల్లలు పెడతలేము, ఏం పెడతలేము. మేము మస్జిద్లలో ఏం పెడతలేము. ఓన్లీ వక్, అది ఖురాన్లో లేనిది, అది వక్ డెఫినేషన్ చెప్తాను. మీరందరూ చదివించుకునే ఎగ్జాక్ట్ కాదు. వక్ డెఫినేషన్ అంటే పర్మనెంట్ డెడికేషన్ ఆఫ్ అ ప్రాపర్టీ ఫార్ అ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్. పర్మనెంట్ డెడికేషన్ అంటే శాశ్వతంగా నాలో అది ఎక్కడ ఉందనుకో, నేను పెద్ద మనిషినైనా, నేను అల్లా మీదనో, నేను చదువుకున్నా, తెల్లగడ్డం వచ్చింది, నేను ఎప్పుడు అల్లా నమ్ముకొని ఉన్నా. ఇప్పుడు నా కొడుకులు మంచి చదువుకున్నారు, నేను వాళ్ళకి ఆస్తులు పంపించిన, నా వంతు మాత్రం ఆ దగ్గర ఉందనుకో, నేను
అంటారు, కొందరు వర్కే ఇచ్చేస్తారు, కొందరేమో అక్కడ మస్జిద్ కట్టిస్తా అంటారు, కొందరు సమాజం కొరకు మేలు చేస్తాను. నేను సమాజం కొరకు మేలు చేస్తాను. ఇది ఈ భూమి ఒక వర్క్ అని డిక్లేర్ చేస్తాం. వర్క్ అంటే ఒక ట్రస్ట్గా డిక్లేర్ చేస్తాను. ఆ ట్రస్ట్ దేని కొరకు? వికలాంగులు ఎంతో చూసినారు, ముస్లిమ్స్ వికలాంగులు, వాళ్ళ కొరకే దీని నుంచి వచ్చిన ఆమ్దాని. ఇది అగ్రికల్చర్ అనుకో, దాన్ని కౌలుకి వచ్చిన ఆమ్దానితో అది వికలాంగుల కొరకే మాట్లాడాలి. ఇంకా దేని కొరకు? వికలాంగుల కొరకు, అనాథుల కొరకు, పేదోళ్ళ కొరకు, వైద్య కొరకు మాట్లాడదు, మస్జిద్లు ప్రార్థనల కొరకు మాట్లాడదు. అంటే ప్రతి వక్త్ వేరే అన్ని ట్రస్ట్లు అన్నమాట. ఈ అన్ని ట్రస్ట్లను చూసేది వక్ఫ్ బోర్డు. అంటే ఈ వక్ఫ్ ముస్లిమ్స్ వికలాంగులు వేయాలి. ఇంకోటి హిందువులు కూడా యోచపథాలు ఇచ్చింది. తర్వాత ఆ వక్ఫ్ విద్యారంగానికి, ఆ వక్ఫ్ వైద్యరంగానికి, ఈ వక్ఫ్ ఇక్కడ వచ్చి నమాజ్ చదువుకోవచ్చు. ఈ వక్ఫ్ ఇక్కడ ప్రార్థన స్పెసిఫిక్ ఉంటాయి. జనరల్ వక్ఫ్ అంటే ముస్లిం మస్జిద్లకు దీని కొరకు కాదు, పర్టికులర్ ఉంటుంది, దాని కొరకే వాడాలి. వక్ఫ్ బోర్డుకి అదే చూస్తుంది. దీనికి కౌలుకిస్తే కనీసం 7,000 రావాలి, 10,000 రావాలి. వాడు దానికి 600 ఇచ్చి ఆ చూసుకునే ముద్దేవాళ్ళ 5,400 జేబు వేసుకుంటే అది చూడాలి అకౌంట్స్. అయితే వర్క్ అంటే పర్మనెంట్ డెడికేషన్. 3 అంశాలు కదా అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఏది? సెక్షన్ 40. ఇంకోటి నాన్ ముస్లిమ్స్ ఉన్నారు. నాన్ ముస్లిమ్స్ అయితే అర్థమైంది కదా, నువ్వు మస్జిద్ను గుడితో పోలవచ్చు, నువ్వు అక్బర్తో పోలిస్తే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వానికి కులం ఉండదు, మతం ఉండదు, ఏముండదు. వాడు ఎవరన్నా ఉండని, ప్రభుత్వ అధికారికి క్రిస్టియన్ ఉండని, ముస్లిం ఉండని, ఆయన ఉండొచ్చు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అట్లే లాస్ట్ అంశం దేని మీద అయితే చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, విభేదాలు, కొట్లాటలు, చర్చలు జరుగుతున్నాయో వర్క్ బై యూజర్. వర్క్ బై యూజర్ అంటే ఏంటంటే వర్క్ బై యూజర్ అంటే ఏంటంటే వర్క్ బై యూజర్ ఏంటంటే నేను ఈడ భూమి ఉన్నది, నువ్వు విడిచిపెట్టి పోయినావు, మీ కొడుకులు నష్టపోయింది, వాళ్ళ అమెరికాలో ఇక్కడ పట్టణం అయితే బాంబే పోయింది, ఈ రివర్స్ చూసుకోలేదు. అక్కడ 10 మంది పోయి రోజు నమాజ్ అవుతున్నాను, 20 ఏళ్ళ నమాజ్ అవుతున్నాను. అయితే వాళ్ళదే పాకిస్తాన్లో కూడా లేనటువంటిది వర్క్ బై యూజర్. ఎందుకంటే డెఫినేషన్ ఏందయ్యా? వర్క్ డెఫినేషన్ నేను శాశ్వతంగా వాపస్ తీసుకోలేను, శాశ్వతంగా డొనేషన్ ఇవ్వాలి. నువ్వు అక్కడ పోయి నేను రోజు పోయి అక్కడ కూర్చున్నా, అక్కడ ఛాయ్ తాగినట్టు ఇది కాదు, నేను రోజు పోయి అక్కడ నమస్కారం ఇది కాదు. ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు, ఆయన ఇక బాగా ఆడ నిజాం క్లబ్ పోయిండో, సిటీలో ఈ క్లబ్ పోయిండో, ఈడ 100 ఎకరాలు ఉన్నాయి, ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఆయన అక్కడనే తాగి పత్తాలాడుకుంటాడు, ఎవరికి నష్టం చేయడు, పైసలు బాగుంటాయి, ఎవరు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆడు ఆ భూమి పడా ఉంటుంది. ఓ రైతు వచ్చి దున్నుతున్నాడు, ఇప్పుడు కాదు, ఇట్లా దున్నుతున్నాడు. తర్వాత ఆయన కొడుకు 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 20 ఏళ్ళు దున్నుతున్నాడు. అంత ఆయనకు రోజు ఆయనకు ఆడ కార్డ్స్ పత్తాలు ఓడిపోతాడు, పైసలు వస్తాం, వికారాబాద్కి వచ్చి అది అమ్మ వరకు ఎవడో తెలుస్తున్నాడు. ఇది నా భూమి నువ్వు వెళ్ళిపో అంటే ఆ రైతు హక్కు లేదు. ఎందుకు? 20 ఏళ్ళ సార్ ఆయన తెలుస్తున్నాడు, పరాబడుతున్నాడు. 20 ఏళ్ళ సార్ ఆయన పన్నులు కడుతున్నాడు, అంతే కదా, పన్నులు కడుతున్నాడు. అదే సుబూత్ కదా. దాన్ని నిన్ను వచ్చి కథ పెట్టి నేను 20 ఏళ్ళ సార్ ఇవ్వబడ్డాడు, 20 ఏళ్ళ సుబూత్ చూపెట్టాలి, అంతే కదా. నేను 20 ఏళ్ళ సార్ అక్కడ ఛాయ్ తాగుతుంటే మన సుబూత్ ఉంటుందా? ఛాయ్ తాగి పన్నులు కడతారా? నేను 20 ఏళ్ళ సార్ అక్కడ నమాజ్ చేస్తున్నా అంటే సుబూత్ ఉంటుందా? ఉండదు. ఇంకోటి వర్క్ బై యూజర్ అనేది వాళ్ళ సొంత డెఫినేషన్ ప్రకారంగా విరుద్ధం. సొంత డెఫినేషన్ శాశ్వతంగా అంకితం చేయాలి, చేసేద్దాం లేదు. కానీ వర్క్ బై యూజర్ ఇండియాలో ఉండాలి. నేను వాడుతున్నా అదైపోతుంది.
అయితే ఇవన్నీ కూడా ఈయనకి లేదు. ఇవన్నీ ఈ 3. ఇవే కాక 2 చిన్నవి ఉన్నాయి. కారణాల మొత్తం రీజన్స్ అండ్ అబ్జెక్టివ్స్ కారణాలు అని చెప్పిన కదా. ఆ కారణాలలో ఒక కారణం కూడా ఉన్నది, ముఖ్యమైన మహిళలకు. నేను చెప్పిన ఉదాహరణ ఇచ్చిన, నాకు ఆ దగ్గర ఉన్నది. నేను మా కొడుకులకు ఇచ్చడానికి ఇచ్చిన, ఇప్పుడు నాది నేను ఎట్లయినా ఇక 5 ఏళ్ళనో 10 ఏళ్ళనో అల్లాతో కలిసిపోతా, ఇప్పుడు నేను మంచి పని చేయాలని ఆ దగ్గరము ఎవరికి వచ్చింది. కానీ ఆ దగ్గర నా దగ్గర మా తండ్రి ఇచ్చిన, నాకు అక్కు ఉన్నది, 2 చెల్లెలు ఉన్నారు. అక్క మంచిగా చేస్తున్నాయి, 2 చెల్లెలు మంచిగా. వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళ హస్బెండ్ పోయిండు, వాళ్ళ పిల్లలు కూడా వికలాంగులు. ఆ దగ్గర ఎవరికి దానికి హక్కు వాళ్ళకు కూడా ఉన్నాయి కదా. అయితే హక్కు ఏం చెప్తుంది అంటే, నువ్వు నీదని ఇరాదు, ముస్లిం మహిళలకు కూడా హక్కున్నారు ఆ భూమి మీద. అయితే వాళ్ళని అడిగే ఇవ్వాలని. నేను మంచోడే, నేను ఈ భూమి అలా ఇస్తామంటే ఇవ్వచ్చు. నేను ఒక్కనే ఉంటే ఆ భూమి నాది. తల్లిదండ్రులు ఉంటే ఇక్కడక్కడ 4 భార్యలు, ఎంతమంది అక్కజనులో తెలియదు, వాళ్ళందరినీ అడగాలి. ఎందుకంటే ఈ భూమి అందరి మీద హక్కు ఉన్నది. మా తండ్రి ఇచ్చిన తాకి నాదే అంటే మా కొడుకులు అబ్జెక్షన్ చేయవాలి. వాళ్ళు పెద్దగా అమెరికాలో చదువుకుంటారు. ఈ అధ్యక్రం నాది కాదు, మా ఫ్యామిలీని, మా అన్నదమ్ములను, మా అక్కచెల్లెలను అడిగియాలి. ఇంకోటి ఏమంటే, ఇంకో అబ్జెక్షన్ ఏంటంటే, అది అసదుద్దీన్ పార్లమెంట్ నా దగ్గరనే కూర్చుంటాను. ఏంటంటే నేను ముస్లిం, నేను ఇవ్వచ్చు కదా, నా భూమి ఎంత అక్క జిల్లా అందరిని అడిగి నా భూమి అధ్యక్షత ఇస్తున్నాను. కానీ నేనే కాదు, ఎవరన్నా నిన్ననే నేను ముస్లిం మతం తీసుకున్నా, నిన్ననే నేను కన్వర్ట్ అయినా, ఇవాళ నా భూమి ఇయ్యరా, ఇచ్చినా అది లెక్కలేదు. నేను 5 ఏళ్ళు ముస్లింగా ఉండాలి. 5 ఏళ్ళ కింద నేను అక్కడ పోయి అల్లా దగ్గర పోయి కన్వర్ట్ అయ్యి ఆ చూపెట్టాలి. చూపెట్టినాక 5 ఏళ్ళ తర్వాత ఇవ్వాలి. ఎందుకు ఈ చెప్పండి? ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఎంతోమంది వాళ్ళను బలవంతంగా కన్వర్షన్ చేసి ముస్లిం మతం చేసి వాళ్ళు భూమి తీసుకుంటారు. వాళ్ళు ముస్లిం మతం చేస్తే వాళ్ళు భూమి తీసుకుంటారు. నేను పేదోన్ని, నాకు బలం లేదు, నాకు ఎవరు తెలియదు అంటే నన్ను నోరు ఒప్పించి భూమి ఉంచుకొని ఆయన నిన్న కన్వర్ట్ అయితే భూమి ఇచ్చేసిందని చెప్తారు. ఇంకా ఏంటంటే ఇది తనకి ఇంకా మంచి తెలుసు. ఈ చట్టాలు అన్న ఒకటైతే ఇంకో చట్టం ఉంది, హీబా లాస్ అంటే. హీబా అంటే గిఫ్ట్. అంటే ముస్లింలా ఒక ముస్లిం ఇంకోటి గిఫ్ట్ ఇవ్వచ్చు. నా భూమి మా మిత్రుడు ఆయనకు గిఫ్ట్ ఇవ్వచ్చు. హిందువులు ఇస్తే దాన్ని రిజిస్టర్ చేయాలి, గిఫ్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చేయాలి. ముస్లిమ్స్ నోటి మాట సార్, లేకపోతే చిట్టి మీద రాసించిన సార్, ఇవి నోటి మాట సార్, నోటి మాటతో. ఇప్పుడు వక్కు బిల్లుసుడు తర్వాత హీబాలో 2 కలిపితే నిజంగానే దేశం మొత్తం నాదే అనేస్తాం అంటున్నారు కూడా. ఊరు నా అంటున్నారు, 1000 ఏళ్ల గుళ్ళు మా అంటున్నారు, తాజ్మహల్ మా అంటున్నారు, పార్లమెంట్ బిల్డింగు, సుప్రీంకోర్టు బిల్డింగ్ కూడా మా అంటున్నారు. అంతే కదా. ఈ 2 కలిపితే వాళ్ళు అనుకున్న కన్వే దేని మీద దృష్టి పడితే మాదంటే ఎక్కడ పోరా. అయితే హీబాలో ఈ 2 కలిపితే నిజంగానే దేశాన్ని చూసుకోవచ్చు. అండ్ దీంతో పేద ముస్లింస్లకు, ఆ వికలాంగులకు, ఆ అనాథులకు లాభం అవుతుందా అంటే లాభం అయితే లేదు. వచ్చేది ఎంత ఆమ్దాని 168 కోట్లు. అంటే కేవలం మన వికారాబాద్ జిల్లా ఆమ్దానిలా మొత్తం దేశాన్ని పావుల అంటే వీళ్ళందరూ కొట్టేస్తారు. నేను ఇవన్నీ కూడా ఇదనే కాదు, ఇంకా చదువుకున్న వేరే దేశాలలో వివిధ దేశాలలో, ఫ్రాన్స్లో ఎక్కడుంటుంది, క్రొయేషియాలో ఎక్కడుంటుంది, మలేషియాలో ఎక్కడుంటుంది, ఇవన్నీ కూడా కొన్ని నేను సాధించుకుంటున్నాను. లక్షలాది మిలియన్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రతి ఒక్కటి ఒక ట్రస్ట్ అన్నమాట. వర్క్ అనేది అంటే నేను నా అధ్యక్షులు ఒక ట్రస్ట్, అట్లా ఎన్ని ట్రస్ట్ కలిపి దాన్ని అడ్మినిస్ట్రేషన్ వర్క్ అవుట్ చేస్తాను.
ముస్లిం మెజారిటీ దేశాలలో, ముస్లిం మైనారిటీ దేశాలలో ఉన్నది. అండ్ ఇవి ఎందుకు క్రియేటెడ్ ఫర్ పవర్టీ, అంటే పేదోళ్ళ కొరకు, లేకుంటే జనరల్ వికలాంగుల కొరకు, విద్యారంగంలో వైద్యరంగం ఇస్తారు, ప్లస్ రిలీజియస్ కూడా ప్రార్థన చేస్తారు. కానీ పోర్ మేనేజ్మెంట్ హ్యాస్ బికమ్ ద సినానిమస్ విత్ వర్క్ అడ్మినిస్ట్రేషన్. అంటే వర్క్ మేనేజ్మెంట్ చక్కగా ఎక్కడ కూడా లేదు, దాన్ని మంచి చేయాలని ఎన్నో ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం ఎట్లా చేస్తుందని ఏ దేశాలు ఎదుర్కొన్నారు. Throughout Islamic history, government considered work as a national resource. Therefore, it should fall under the state government. అంటే ఈ 10 లక్షల ఎకరాలు ఉన్నాయి కదా, ఎట్లయితే రైల్వేస్కి ఉన్నదో భూములు, లేకుంటే ఆర్మీకి ఉన్నదో, అది మన దేశం భూములు. దేశం మంచి కొరకు వాడుకోవాలి. దేశం మంచి కొరకు వాడుకోవాలంటే వికలాంగుల కొరకు వాడుకోవాలి, పేదల కొరకు వాడుకోవాలి, ముస్లిమ్స్ కొరకు వాడుకోవాలి. అవుతుందా? వాడుకుంటలేదు. ఓన్లీ ముస్లిం నాయకులు వాడుకుంటున్నారు. అయితే దేర్ఫోర్ షుడ్ ఫాలో అండర్ స్టేట్ కంట్రోల్. ఫస్ట్ నేను చెప్పింది అదే. అన్ని దేశాలలో ఈ వాదన ఏ సెంచరీ నుంచి అవుతుంది? 12th century నుంచి. రైట్ ఫ్రమ్ ద మామ్లూక్ డైనాసిటీ, ఈజిప్ట్ 1250 అంటే 12th century, state control of work was objected by Muslim jurists, but under Ottoman Turks became the state control of work. అంటే రాష్ట్రం కంట్రోల్. ఇది మలేషియాలో. Since work is regarded as a trust, then it is subject to the Trustee Act, Malaysian చట్టాల ప్రకారంగా Trustee Act 1949. According to this, the Act specifies and recognizes by virtue of Section 2 only high courts of Malaysia to have the jurisdiction to decide on the trust. The jurisdiction of the Sharia court is thus excluded. Malaysia Muslim దేశం, ఆడ షరియా లాస్ ఉంటాయి. షరియా లాస్ అంటే ఎక్కట ఇస్లాంలో సంబంధించిన చట్టాలు. అంటే ఇస్లాంలో దొంగతనం చేస్తే ఎంత పనిష్మెంట్ ఇద్దాం చేయాలి, మన ప్రభుత్వ ప్రాపర్టీ నష్టం చేస్తే ఎంత ప్రభుత్వం చేయాలి, ఏం చేయాలి, ప్రతి దానికి ఒకటి ఉంటుంది అన్నమాట. అల్లాను మర్యాద చేయకుంటే ఏం పనిష్మెంట్, దొంగతనం చేస్తే దాని ప్రకారంగా బర్గర్ తీసుకొని బాజార్లో కొట్టాలి, అయ్యో అట్లుంటాయి. ఇది షరియా లాస్ అన్నమాట. అంటే ఆడ షరియా లాస్ ఉంటాయి, తర్వాత ఇవి కూడా ఉంటాయి. ఏంటి, మన మలేషియా రాజ్యాంగం ప్రకారంగా లాస్ కూడా ఉంటాయి. కానీ ఎన్నో వాటిలో షరియా లాస్ వర్తిస్తుంది. కానీ ఇలా ప్రత్యేకంగా వక్ వచ్చేవాళ్ళకు ప్రత్యేకంగా చెప్పేందుకు వక్ అంటే ట్రస్ట్. ఇది మలేషియా రాజ్యాంగం ప్రకారంగా చట్టాల ప్రకారంగా ట్రస్ట్ యాక్ట్ కిందకి వస్తుంది. అయితే ఎనీథింగ్ టు డూ మలేషియా ముస్లిం దేశంలో ఎనీథింగ్ టు డూ విత్ ద by virtue of Section 2 only High Court can decide, shall have the jurisdiction to try and decide on the trust. So jurisdiction Sharia court కు దీనికి సంబంధం లేదు. హైకోర్టు అక్కడ ఉన్నారు కానీ ఇక్కడ కాదు. చాలా కూడా ఉన్నాయి, ఎన్నో ఇట్లా వస్తున్నాయి. సివిల్ కోర్టులో ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఇండోనేషియాలో, అది కూడా ఒక దేశం. ఇంకోటి చదువుతా, ఈ లాస్ట్ పాయింట్ గురించి ఏంటి, వర్క్ బై యూజర్ గురించి చదువుతా. సారీ, ఇది చరిత్ర ఇంకా చాలా. ఇది బంగ్లాదేశ్లో కేసెస్ ఆఫ్ డిసానెస్టీ ఆన్ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ముత్తేవాలాస్ ఆర్ నాట్ అన్కామన్. ముత్తేవాలా సగం మంది మ్యాక్సిమం దొంగలే ఉంటారు. కిరాయి తీసుకుంటే 6,000, వర్క్ కట్టింది 600, తక్కిన జేబు వేసుకున్నారు. ఎవరో మనోళ్ళు కూడా చెప్పినట్టున్నారు. ఏది ఆ చార్మినార్ దగ్గర పత్తరు కట్టింది, ఇప్పుడే ఇంటున్నా. ఆడ ₹1,00,000 రెంట్ అట. కట్టేది కిరాయి 200 రూపాయలు, 300 రూపాయలు. తగ్గినైన వాళ్ళ జేబులకు, ఎవరి జేబులకు, ఆ నాయకుల జేబులకు. తర్వాత ఈ లాస్ట్ పాయింట్ గురించి నేను చెప్తాను. ఇది ఉన్నది చట్టంలోనే.
ఎనకటి దేశం లేకుండే. నేను 3 ఏళ్ళు బీజేపీలో జాయిన్ కాకముందు అక్కడ పోయినా. క్రొయేషియా అనే దేశం, అది దాని ఒరిజినల్ పేరు యూగోస్లేవియా అంటే, అది యూరోప్ తెలుగుల దేశం, ఇటలీ దగ్గర. ఆడ ముస్లిమ్స్ ఎక్కువైనారు. ముస్లిమ్స్ ఎక్కువైతే వాళ్ళు మా దేశాన్ని మీద ఎదగొట్టాలని మేము సంపాదన మొదలుపెడితే ఆ దేశం 5 దేశంగా విభజన అయిపోయింది. క్రొయేషియా, బాస్నియా, హెర్జోవినా, మాంటినిగ్రో, ఇంకో దేశం మీద నా పేరు 5 దేశాలు అయింది. పెద్ద యుద్ధం కూడా అయింది. ఇప్పుడు 30 ఏళ్ళ కిందనో 20 ఏళ్ళ కిందనో యునైటెడ్ నేషన్ పోయింది. రష్యా విడిపోయినాక అది ఎప్పుడే రష్యా కింద ఉండే. కరెక్ట్, రష్యా నుంచి విడిపోయి ఇది యుగోస్లావియా అంటే వేరే దేశం ఉండే, కానీ రష్యా కంట్రోల్ నుంచి పోయినాక ఈ మత యుద్ధాలు జరిగినాయి. 5 దేశాలు అయిపోయినాయి. అయితే క్రొయేషియా చాలా అందమైన దేశాలు. అయితే అక్కడ ఇంకా చరిత్ర 1492 దాంట్లో హెర్జోవినాకి ఏమంటే ఓటమన్ అంటే మళ్ళీ అదే ఎవరైతే ఈజిప్ట్ని ఆక్రమించిందో టర్కీ నుంచి. అక్కడ లోకల్ ఉన్నటోళ్ళు వాళ్ళు వివిధ మతాలు ఉండేది. బోగోమిల్స్ అనేటోళ్ళు అయితే అంట ఇట్లా రాసి బోగోమిల్స్ మీద దాడి చేసి ఆక్రమించారు. కానీ బోగోమిల్స్ వాళ్ళు వీళ్ళు ఆటోమన్ టర్క్స్, ముస్లిం రాజులు, దయామయులు, కరుణామయులు, వీళ్ళు ఎంత మంచోళ్ళు అని వాళ్ళు మతము మార్చుకొని వాళ్ళ భూములని వాళ్ళకి ఇచ్చినట్ట వాళ్ళ భూములు అయిపోయింది. వాళ్ళు దయామయులు ఇచ్చిండ్రా, దేవుడి బిడ్డ సొంతం బిడ్డ ఆస్తి ఇచ్చామని ఇచ్చిండ్రా, అంతే కదా. అయితే ఇట్లా చరిత్ర ఎన్నో ఉన్నాయి. Such mass acceptance of Islam in various populations was not unusual in Muslim history. Acceptance అంటే వాళ్ళ సొంతగా ముస్లిమ్స్ కన్వర్ట్ అయ్యారు. ఎవరైతే నువ్వు నన్ను ఆక్రమించి నా భూమిని తీసుకొని నా భార్య బిడ్డలను చంపేసి నా భూమిని తీసుకొని మీరు దాయమయ్యలు అంటున్నానే ఇట్లా రాసినాయి. అయితే ఇవన్నీ కూడా చట్టాలు దేశం కోసం. కానీ ఇది కేవలం ఆక్రమిస్తున్నానే కాదు, ఎన్నో కేసెస్ ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా రాజకీయాలలో స్టంట్లు ఏం చేయను. కానీ ఒకసారి స్టంట్ వేసిన, ఒక వేషం వేసుకున్నా, ఎందుకంటే ఒక డ్రామా చేసిన. మీరు గమని ఏమైందంటే ఇప్పుడు ఆయన తను బీజేపీలో ఇప్పుడు బీజేపీ జాయిన్ అయ్యాడు, ఎమ్మెల్సీ గెలిచిండు. మన అప్పుడు ఆయన బీజేపీలో లేకుండే కొమరయ్య గారు మన హైటెక్ సిటీ పక్కకు 100 ఎకరాల కంటే ఎక్కువ ఎప్పుడు 85ల కొని అందరితోటి ఇది హైదరాబాద్ బయట ఉండే మాదాపూర్ అనే గ్రామం అవతల గ్రామాల నుండి ఇప్పుడు హైటెక్ సిటీ అయింది. అప్పుడు హైదరాబాద్ సంబంధించింది కాదు. అందరి దగ్గర రైతుల దగ్గర కొని దాన్ని ప్లాట్లు చేసి ఒక్కొక్క ప్లాటు వెనుకట అప్పుడు 10,000 5,000కు అమ్మిండు. అది ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది కానీ అప్పుడు 10,000 అంటే ఇప్పుడు 10 ఎంతో ₹1 కోటి అనుకుంటారు అప్పుడు. అయితే చాలామంది వీళ్ళు ఎవరు మన ఉద్యోగం చేసుకోవాలి కొన్నారు. కొంతమంది ధనవంతులు అంతే కదా 10,000 కానీ 10 ప్లాట్లు కొన్నారు. కానీ అన్నీ 100 ఎకరాల ప్లాట్లు అయినాయి. అయినాక 88లో ఒక ముస్లిం వచ్చి నా దగ్గర ఏం తీసుకాకపోని అన్ని డాక్యుమెంట్స్ పెట్టిండు, బ్యాంక్ డాక్యుమెంట్స్ పెట్టిండు, హెచ్ఎండిఏ ఏమో ఉన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ ఇవన్నీ పర్మిషన్లు. తర్వాత ఎందుకంటే కాస్టాపా అని 50 లైసెన్స్ పెట్టుకుని 5 సప్లై మళ్ళీ వచ్చేదాకా మాకు పక్కుమని ఆకుమంటే పక్కుని అన్నాడు. వెళ్ళిపోవాలి కేసేసి మర్చిపోయింది. తర్వాత అంటే 88 కేసేసిండు. అది ఓడిపోతే సుప్రీంకోర్టు వరకు పోయింది, అక్కడనే ఆగిపోయింది ఆయన. 85ల 86ల మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళానంటే కొత్త సుబూతు. ఏం సుబూతు? ఔరంగజేబు మాకు నోటి మాటతోటి ఇది దానం ఇచ్చాడు. ఏది? ఆ హిబాలో ఇంకా కొత్త కాంగ్రెస్ సెక్షన్ 40 అండ్ సుప్రీంకోర్టు కాదు, మేము ట్రిబ్యునల్కి అవుతాం. ట్రిబ్యునల్ పాకిస్తాన్ జబానీ హిబా అలా ఇంకా ఈ లా కలిపి చేసింది.
నువ్వు సుప్రీంకోర్టు ఉండని, ప్రధానమంత్రి ఉండని, ప్రధాని ఉండని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండని ఏం చేయగలగదు కాంగ్రెస్. ఎందుకంటే అప్పుడు వీళ్ళకు ఇంకా ధైర్యం బలం వచ్చింది 95 తోటి. అయితే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇక్కడ వచ్చినప్పుడు నాకు తెలుసు అందరూ. అయితే నన్ను నువ్వు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇక్కడ కూర్చోవచ్చు, లేకుంటే అక్కడ సుబీర్తిస్తానికి అక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ అందరూ మా కమిటీ చైర్మన్లు ప్లస్ అసదుద్దీన్, కళ్యాణ్ గారి, డికే అన్న గారు ఇక్కడ. కానీ నేను సుబీర్తిస్తానికి వస్తున్నా అని నేను చెప్పిన ఏంటంటే ఔరంగజేబ్ ఇంకా సిందా ఉన్నాడు, ఇంకా బతుకున్నాడు. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా కేవల పార్లమెంట్ మీద దాడి చేస్తుండు, ఇప్పుడు కూడా భూములను ఆక్రమిస్తుండు. ఏంది ఈ జుబానీ ఈబాబాస్ పక్కకు పెట్టుకొని కాంగ్రెస్ చేసింది, అటు వక్ఫ్ బిల్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు కూడా ఔరంగజేబ్ బతుకున్నాడు అని చెప్తే అందరు నవ్విండు. కానీ మీరు నవ్వే విషయం కాదు, మీరు సీరియస్ రాసి కూడా ఇచ్చారు, రాసిచ్చారు. తర్వాత ప్రజలెక్కరాలు గారు కమిటీ హాల్ ఇస్తే బయటకు చెప్పాలన్నమాట. అయితే ఇక ఔరంగజేబ్ మనకు దాడి చేస్తుంటే ఔరంగజేబ్ శివాజీ. అయితే నేను శివాజీ సైనికుని నేషన్ చేసుకొని ఒక శివాజీ మహారాజుని తీసుకొచ్చి 100 మంది గుర్రాలు ఎక్కి మన బీజేపీ పార్టీతో కత్తులు పట్టుకొని ఔరంగజేబ్ మీద దాడి చేస్తుంటే ఎందుకు ప్రజలకు చూస్తాం. ఇది మనం నవ్వచ్చు, కానీ నవ్వే విషయం కాదు. కానీ కేవలం ముఖ్యంగా ఎట్లా అయితే అనేది ట్రిపుల్ తలాక్ ఎవరికి లాభం? మనకు లాభమా? ట్రిపుల్ తలాక్ ఎవరికి లాభం? ముస్లిం మహిళలకు, ముస్లిం సమాజానికి లాభం, భారతదేశానికి లాభం. ఎందుకంటే భారతదేశం పెరగాలంటే కేవలం హిందూస్ పెరిగితే పెరగదు భారతదేశం. ముస్లిమ్స్ పెరగాలి, క్రిస్టియన్స్ పెరగాలి, దేశం అంత సమాజంలో అన్ని సమాజంలో పెరగాలి. అది మన మోడీ గారిది, మన బీజేపీది, మన ఆర్ఎస్ఎస్ అదే. మనం అతివాదం ఉన్నాం. అతివాదం అంటే ఇండియా ఫస్ట్ అని అందరు పెరగాలి. కానీ అక్కడ వాళ్ళు ఎక్కడ ఎంత పడిపోతుండ్రు, అందరే ఓట్ బ్యాంక్. అక్కడ ఓటు ఇక్కడ మొత్తం హైదరాబాద్ సిటీ ఓట్ ముస్లిం బస్సులు పోండి ఎట్లుంటాయి అక్కడ. వాడు ట్యాక్స్ కలెక్ట్ చేయరాదు, గల్లీ ఉంటాయి. అయితే వాళ్ళు పెరుగుతలేరు. అయితే వాళ్ళు కూడా పెరగాలి, వాళ్ళు కూడా అవగాహన పెంచుకోవాలి, వాళ్ళు కూడా సమాజం కలవాలి అని ఉండేది. కానీ వాళ్ళందరూ పోయి ఏదో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కావద్దు, ఈ ఓట్ బ్యాంక్ కావద్దు, ఆ ఓట్ బ్యాంక్ కావద్దు. సమాజం పెరుగుతుంది, ప్రత్యేకంగా వాళ్ళకి అందాన్ని ఇస్తారు, ప్రత్యేకంగా మహిళలకు ఉంటుంది. అదే కాక ముస్లిం సమాజంలో వర్క్ ఎంతో, ఆ సమాజంలో కూడా మీరు రాణిగంజ్ పోయినారు ఎప్పుడైనా? ఆడ చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. నేను కోవిడ్ అప్పుడు చాలా పోయేది, అప్పుడు వెంటిలేటర్ తయారు చేస్తే కదా రాసుకుంటే పోయేది కోవిడ్ అప్పుడు. అయితే మళ్ళీ మనం పోయి ఉంటుంది. అయితే ఆయన రాయల్ ట్రేడింగ్ అని ఒక ఆయన ఉంటాడు. ఆడ ముస్లిమ్స్ అందరూ ఒకటే ఇది, వాళ్ళు బోరా ముస్లిమ్స్ అన్నమాట. వాళ్ళు మంచిగా వాళ్ళ సొంత ప్రాంతం చేసుకుంటారు, బిజినెస్ చేస్తారు. ఒక్క హిందువులకు అగేన్స్ మాట్లాడారు, దేశానికి అగేన్స్ మాట్లాడారు. వాళ్ళు చాలా మంది గుజరాత్ మొత్తం మోడీ ఫ్యాన్స్ అన్నమాట. వాళ్ళందరూ क्या करना साहब हमारे ऊपर इंसान लगा रहे हम मुसलमान नहीं है అంటే వాళ్ళు బిల్లు సపోర్ట్ ఇస్తుండ్రు, ఎంతోమంది సపోర్ట్ ఇస్తుండ్రు. వాళ్ళు 99% సున్నీ ముస్లిం కంట్రోల్, అది ఇక్కడ ఓట్ బ్యాంక్ అంతగా ఉన్నాయి. అండ్ వాళ్ళ నాయకులు అది కంట్రోల్. షియాస్ లేరు, తక్కువ షియాస్ ఎంతో అంటున్నారు, కానీ అహ్మదియాస్ లేరు, బోరా ముస్లిమ్స్ లేరు, పస్మందా ముస్లిమ్స్ ఏమీ లేదు. సో నిజంగానే మొత్తం దేశానికి, మన సమాజానికి, ప్రత్యేకంగా ముస్లిం సమాజానికి చాలా లాభమైంది. నాయకులేమో మాతోటి అక్కడ ఒకటి మాట్లాడతారు, ఇక్కడ మైక్ రాగానే ముస్లిం తింటే వాళ్ళ విషం కాదు, విషం వ్యతిరేకించారు. బీజేపీ ముస్లిమ్స్ వ్యతిరేకించారు. నాకు నిన్న చాలా సంతోషం అనిపించింది. వాటి గురించి ఈయన ఇంటర్వ్యూ చేసి రఘు తొలిగల్లు రఘు చేసిండు. చేసుకుంటూ ఇవన్నీ ఇక్కడ చెప్పిన అవును కరెక్టే చెప్పింది. ఇది మతం సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించింది, రెవెన్యూకి సంబంధించింది. దాని తర్వాత మీరు ఇట్లే ఉంటే నాకు చెప్పలేదు, నేను నన్ను ఇంటర్వ్యూ చేస్తాను, కానీ జర్నలిస్ట్ ఎప్పుడు నమ్మలేదు. మనకి గుడుగున ఆయన ఫోన్ చేశాడు, ఎవరికి అద్దెకి దయాకర్ ఫోన్ చేసి దయాకర్ ఏమన్నా, కానీ దయాకర్ మాట్లాడితే నాకు చాలా సంతోషమైంది. దయాకర్ అన్నారు, ఆయన ఇవన్నీ కూడా చెప్పకుండా
ఏది కూడా తక్కువ పట్టలేదు. ఇలా నాయకర్ ఏమన్నాడంటే లో ముస్లిమ్స్ వాళ్ళ దగ్గర అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండానే మీరు చేసిండ్రు అభిప్రాయాలు తీసుకున్న చాలా మంది ముస్లిం వ్యతిరేకించినా చేసినాం. కానీ కొంతమంది ఇప్పుడు అహ్మద్ యాజీ, నానిగంజ్ల మోరా ముస్లిం వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ నాకు రాజా కమిటీ ప్రకారంగా 12,000 కోట్లు వచ్చేది అన్ని నాకే వస్తుంది అనుకో. నాకు తెలిసినాకు నేను అంగీకరిస్తున్నాను. నేను దాంతో లాభమైంది నేనే. ఈ సెక్షన్ 40తో లాభమైంది, కాంగ్రెస్ పార్టీ దీంతో లాభమైంది. నాకు ఇది ముస్లిం సమాజానికి మంచిగా అనిపించినా కూడా నేను అంగీకరించను. ఎందుకంటే నాకు లాభం నా జైలు నుంచి మైసూరు దీనిపై కొందరు కావాలని రాజకీయం చేయాలి అని చూస్తున్నారని వర్క్స్ బోర్డు చైర్మన్ ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సదానందరెడ్డి, రమేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.